తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 31 లోపు సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఆస్తుల వివరాలు, ఆ సంవత్సరం కొనుక్కున్న వివరాలు, వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్పాల్ వాళ్ళ పెద్ద లిస్ట్ కూడా చాలా ఉంటుంది, అంటే వాళ్ళ ఎంక్వైరీ లిస్ట్ కూడా చాలా ఉంటుంది. మనం వాళ్ళకు కూడా చాలా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తుల వివరాలని కూడా డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంది, స్పారో అని చెప్పి. దానిలోకి వెళ్తే మనకు పూర్తి స్థాయిలో ఏ ఆఫీసరు, ఏ కాడరు, ఏ సంవత్సరం వాళ్ళు ఆఫీసర్ అయ్యారో చూస్తే కనుక అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి వాళ్ళకున్న ఆస్తుల వివరాలు, వాళ్ళకున్న ఇమూవబుల్ అసెట్స్ అన్నీ. అదేవిధంగా రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా వాళ్ళకున్న అసెట్స్, లయబిలిటీస్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, పొలిటీషియన్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో. దాంతోపాటు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మనకు తెలిస్తే మనకు వచ్చే లీగల్గా పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్గా మనం పనిచేసేటప్పుడు చట్టబద్ధంగా మనకు వచ్చే జీతాలు ఎంత, మన ఆస్తులు ఎంత అనే దాని మీద కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. డిస్ప్రపోర్షనేట్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులు అనమాట.